హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా దగ్గర ఉన్న స్టోన్స్‌ని ఇప్పుడు చెక్ చేయబోతున్నాను. ఇందులో ఇవేంటంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి తెచ్చినటువంటి స్టోన్స్ ఇవి. కృష్ణా నదిలో అంటే యాక్చువల్‌గా విజయవాడ దగ్గరలో, తర్వాత వచ్చేసి అమరావతి దగ్గరలో తెచ్చిన స్టోన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి జొన్నగిరి స్టోన్స్. యాక్చువల్‌గా యెస్టర్‌డే జొన్నగిరి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే నాకు మంచి మంచి స్టోన్స్ అయితే దొరకలేదు గానీ, నాకు దొరికిన వాటిలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాటిని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చెక్ చేసి చూద్దాము. లెట్స్ స్టార్ట్. ఇది జొన్నగిరి స్టోనేజ్ ఫ్రెండ్స్. ఎంత వెళ్ళింది? సెకండ్ సైడ్ నో. ఓకే, పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వన్. ఇది కూడా ఏం లేదు. యాక్చువల్గా ఇవి అంతా మంచి స్టోన్స్ ఏం కాదు. మంచి స్టోన్స్ దొరకలేదు నాకు యాక్చువల్గా. పొలాల్లో సమ్మర్ అవటం వల్ల ఎవరు కూడా అక్కడ లేరు. నెంబర్ 1. నెంబర్ 2, సెర్చ్ చేయటం కూడా చాలా కష్టంగా ఉంది. అంటే మన గ్లాస్ టైప్ ఉన్న స్టోన్స్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలా నేను చూసినటువంటి పొలాల్లో. ఒక 3-4 పాయింట్సే రావడం జరుగుతుంది ఇవి. చాలా తక్కువ మంది వెతుకుతున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్. సమ్మర్లో పెద్దగా రారని చెప్తున్నారు. కొంచెం వర్షం పడినప్పుడు అండి అని చెప్పడం జరిగిందనమాట జొన్నగారు వెళ్ళినప్పుడు. ఇది ఒక పాయింట్ రావడం జరిగింది. నేను టెస్టింగ్లో 3 పాయింట్స్ పెట్టి టెస్ట్ చేస్తున్నాము స్టార్టింగ్. ఇది మాత్రం ఇంకొక 2 పాయింట్స్ లేచింది. అంటే 7 పాయింట్స్ వరకు వెళ్ళింది ఇది స్టోను. చూడండి ఫ్రెండ్స్. వన్ సైడ్ 7 పాయింట్స్ వెళ్ళింది. రిమైనింగ్ సైడ్స్ పెద్దగా వెళ్ళలేదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఒకతని దగ్గర నేను ఒక డైమండ్ చూశాను ఫ్రెండ్స్. అక్కడ అంటే అతను ఫోటో తీసుకోవడానికి, వీడియో తీయడానికి ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అది 1.5 లాక్కే అడిగానని చెప్పారు. కొంత భాగం డైమండ్ ఉంది, కొంత భాగం మాత్రం మామూలు వేస్ట్ స్టోన్ ఉంది. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం ఏంటంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలోవి. ఒకసారి చూద్దాము. ఇవి కూడా పెద్దగా ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్. అయితే డైమండ్ రిలేటెడ్ స్టోన్స్ అయితే వాస్తవంగా నాకు దొరకలేదు ఫ్రెండ్స్. అయినా మీకు ఒకసారి చెక్ చేసి చూద్దామనే ఉద్దేశంతో ఇవి చెక్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 6 పాయింట్స్ వరకు వెళ్తుంది. యాక్చువల్గా నాకు మొన్నటి వరకు డైమండ్ని చెక్ చేసే అవకాశం దొరకలేదు. ఆ 1.5 లాక్ జొన్నగిరిలో దొరికిన అతని దగ్గర నేను తీసుకొని చెక్ చేశాను. అది వన్ సైడ్ మాత్రం చక్కగా 12 పాయింట్స్ వెళ్ళిపోయింది. మనకు వేస్ట్ వైపు మాత్రం మామూలుగా గ్లాస్గానే ఉండిపోయింది. అది పెరగలేదు. అది మీటర్. నా దగ్గర ఉన్న స్టోన్స్లో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు 8కి మించి వెళ్ళలేదు ఫ్రెండ్స్. అంటే అందులో డైమండ్ వరకు నేను రీచ్ కాలేకపోయాను. అయినప్పటికీ సెర్చ్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. త్వరగా మీరు నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా, అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం రీచ్ పెరుగుతుంది. న్యూ ఛానల్ ఫ్రెండ్స్, సో మీరు కొంచెం పుష్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. పరిటాలు కూడా వెళ్ళాలనుకుంటున్నాను. లాస్ట్ టైం వెళ్ళటం జరిగింది కానీ నాకు అంత వీడియో తీయలేదు. పరిటాల్లో కూడా 1.5 crore డైమండ్ ఒకటి దొరికిందని చెప్పారు లాస్ట్ ఇయర్. డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అదృష్టం ఎవరికి ఉందో మరి తెలియదు, కానీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మనకు చక్కగా మంచి వజ్రం దొరికితే కనుక అదృష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయిపోవచ్చునా, ఇంకొక 2 ఉన్నాయి. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ మీరందరూ కూడా ఈ ఛానల్ని ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. బాయ్.